ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇద్దరి మృతదేహాలను బయటకు తీయగా ఇంకా 6 కార్మికుల మృతదేహాల ఆచూకీ గుర్తించలేకపోయారు. ఫిబ్రవరి 22వ తేదీన ఈ ఘటన జరగ్గా నేటికి 58 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. టన్నెల్ ముఖద్వారం వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో ఆదివారం ప్రత్యేక అధికారి సమీక్ష నిర్వహించారు. టన్నెల్లో 281 మీటర్ల మేర పేరుకుపోయిన మట్టి, రాళ్లు, ప్రమాదంలో ధ్వంసమైన టన్నెల్ బోరింగ్ యంత్రం భాగాలను ఇప్పటికే బయటకు తరలించారు. మరో 43 మీటర్లను డేంజర్ జోన్గా గుర్తించామన్నారు. ఈ జోన్కు సమీపంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు అనుసరించాల్సిన మార్గాలపై అధికారులు, సహాయ సిబ్బంది అన్వేషణ సాగిస్తున్నామని తెలిపారు. ఇక భారీగా వస్తున్న నీటిని మోటార్లతో బయటకు తోడిపోస్తున్నామని అన్నారు. సొరంగం కూడిన ప్రదేశంలో అక్కడక్కడా మిగిలిపోయిన టీబీఎం యంత్రం విడి భాగాలను దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది గ్యాస్ కట్టర్లతో కట్ చేసి లోకో రైల్లో బయటకు పంపుతున్నట్లుగా తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. ఇంకా 6 కార్మికుల మృతదేహాల ఆచూకీ అయితే గుర్తించే పనిలో ఉన్నారు రెస్క్యూ టీం. ఫిబ్రవరి 22వ తేదీన జరిగింది ఈ ఘటన. నేటికి 58 రోజులుగా అయితే నిరంతరాయంగా 24/7 సహాయక చర్యల్లో రెస్క్యూ టీం అయితే నిమగ్నమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. టన్నెల్ ముఖద్వారం వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో ఆదివారం ప్రత్యేక అధికారి సమీక్ష కూడా నిర్వహించారు. టన్నెల్లో 281 మీటర్ల మేర పేరుకుపోయిన మట్టిని, రాళ్లను, అదేవిధంగా ప్రమాదంలో ఏదైతే ధ్వంసమైన టన్నెల్ బోరింగ్ ఉందో ఆ యంత్రాన్ని కూడా భాగాలుగా కట్ చేసి బయటికి పంపించేశారు. మరో 43 మీటర్లు ఇదే అత్యంత డేంజర్ జోన్గా అయితే చెబుతూ ఉన్నారు. ఈ జోన్కు సమీపంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, పేరుకుపోయినటువంటి వ్యర్థాలను తొలగించేందుకు అనుసరించాల్సిన మార్గాలపై అధికారులు, సహాయక సిబ్బంది అన్వేషణ సాగిస్తున్నామంటూ కూడా తెలిపారు. మరి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది 6 మృతదేహాలు వెలికి తీయడానికి అనే డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి వెంకటేష్ ద్వారా. రైట్ వెంకటేష్, మనం చూసాం ఏదైతే గుర్ప్రీత్ సింగ్ మృతదేహం లభించిన తర్వాత చాలా టైం పట్టింది సెకండ్ మనకి అవశేషాలు లభించడానికి. ఇప్పుడుకొచ్చి మళ్ళీ ఏ ఒక్క అవశేషానికి సంబంధించిన డీటెయిల్స్ మనకి కనిపించలేదు. అనేక రకాలుగా అనేక రెస్క్యూ టీమ్స్తో అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా ఉంది. సీఎం కూడా చాలా స్ట్రిక్ట్గా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లోనూ రెస్క్యూ కొనసాగాల్సిందే, మిగిలిన 6 ఆచూకీ లభ్యం కావాల్సిందే అని. సో అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీమ్స్ బృందాలు ఏం చెప్తున్నారు? ఆశా, శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలకైతే ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పవచ్చు. ఫిబ్రవరి 22న టన్నెల్ కూలిన విషయం అందరికీ తెలిసిందే. ఆ టన్నెల్లో 8 మంది గల్లంతయ్యారు. ఆ గల్లంతైన వారిలో కూడా 16 రోజులకు 2 మృతదేహాలు కూడా లభించాయి. ఆ మృతదేహాలను కూడా వారి స్వస్థలాలకు పంపించారు. మరో 6 కోసం అయితే 12 రెస్క్యూ టీంలు అయితే 58 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తూనే ఉంది. ఇప్పటికి కూడా సొరంగ మార్గంలో 281 మీటర్ల మేర పేరుకుపోయిన మట్టి, రాళ్ల ప్రమాదం ధ్వంసమైన టన్నెల్ బోరింగ్ యంత్రాలను కూడా విడిభాగాలను ఇప్పటికే బయటకైతే తరలించేందుకైతే అధికారులు చర్యలు అయితే తీసుకుంటున్నారు. అంటే మరో 43 మీటర్ల డేంజర్ జోన్ గా గుర్తించారు. ఆ జోన్ కు సమీపంలోనే సహాయక చర్యలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ డేంజర్ జోన్ లో ఎక్కడైతే పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకైతే అవసరమైన మార్గాలంటే అధికారులు, సహాయక సిబ్బంది అన్వేషణ సాగిస్తూనే ఉన్నారు. మరో 6 ఆచూకీ కోసం అయితే ఇప్పటికే భారీ యంత్రాలను కూడా ఎక్కడైతే అవశేషాలు దానికి సంబంధించిన
టీబీఎం మిషన్ సంబంధించిన విడిభాగాలను తొలగించేందుకు, మట్టి రాళ్లను తొలగించేందుకైతే భారీ యంత్రాలను కూడా ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ఈ ముఖ్యంగా ఉబికి వస్తున్న ఊట నీరుతోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సహాయక బృందాలు. మొదటి రోజు నుంచి కూడా ఈ ఊట నీరు పేరుకుపోయిన మట్టి రాళ్ల వల్లనే ఆ సహాయ బృందాలు అయితే చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పవచ్చు. దానికి సంబంధించి ఇప్పటికి కూడా పూర్తిగా అయితే రాళ్ళు, ఆ మట్టి, దానికి సంబంధించిన టన్నెల్ బోరింగ్ మిషన్ విడిభాగాలను కూడా పూర్తి స్థాయిలో బయటికి అయితే పంపించారు. ప్రస్తుతం అయితే 43 మీటర్లు ఎక్కడైతే అవశేషాలు ఇద్దరు దొరికిన తర్వాత మరో 6 ఆచూకీ కోసం అయితే 283 మీటర్లకు సంబంధించిన మిగతా మార్గాన్ని పూర్తిగా వ్యర్థాలను తొలగించి 43 మీటర్ల డేంజర్ జోన్ గా ఎక్కడైతే ఉందో అక్కడి నుంచే ఈ అధికారులు అయితే సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించి అక్కడ పనులనైతే చేపడుతున్నారు. దానికి సంబంధించి ప్రత్యేక అధికారి శివశంకర్ కూడా ప్రతిరోజు ఆ ఎస్ఎల్బిసి సొరంగ మార్గంలో జరుగుతున్న ఆ సహాయక బృందాలతో ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన నివేదికలను కూడా ప్రభుత్వానికి పంపిస్తున్నారు. ముఖ్యంగా సొరంగ మార్గంలో అయితే ఆ టన్నెల్ యంత్రాంగానికి సంబంధించిన భాగంలోని 43 మీటర్లలో నీటి ఊట ఎక్కువగా వస్తున్నది. దాన్ని తొలగించేందుకైతే అధికారులు కృషి చేస్తున్నారని చెప్పవచ్చు. కానీ ఎక్కడైతే 43 మీటర్ల వద్ద డేంజర్ జోన్ గా భావించారో ఆ డేంజర్ జోన్ లో తువ్వకాలు చేపడితే ఆ పైన ఉన్న ప్రదేశం కూడా కూలే అవకాశం ఉందని కూడా ఇక్కడ సహాయక బృందాలు అయితే అధికారులకు విన్నవిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాంకేతిక కమిటీని కూడా లోపలి పంపించి ప్రస్తుతం ఏదైతే డేంజర్ జోన్ గా చెప్తున్నారో ఆ డేంజర్ జోన్ లో మట్టిని, ఆ రాళ్లను తొలగిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, భవిష్యత్తులో మనం ముందుకు ఎలా వెళ్ళాలనే దానిపైన అయితే చర్చలు అయితే సాగుతున్నాయి. కానీ చాలా గ్యాప్ చూస్తున్నాం వెంకటేష్. మనం మొదటి గుర్ప్రీత్ సింగ్ మృతదేహం లభించడానికి సహాయక చర్యలు స్టార్ట్ చేసిన 16వ రోజు ఐ థింక్ మనకి మొదటి మృతదేహం కనిపించింది. తర్వాత 32వ రోజు మనకి రెండవ మృతదేహం వెలికి తీశారు. ఇప్పటికి 58వ రోజు ఇంకా ఎవరి ఆచూకీ అయితే లభ్యం కావడం లేదు. సో వారి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? రెస్క్యూ ఇంకెంత కాలంలో మనకి కంప్లీట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది అనుకోవచ్చు దాదాపుగా? అంటే ప్రస్తుతం అయితే ఆశ 281 మీటర్ల మేర మొదటి ప్రమాదం మొదటి నుంచి మనం టన్నెల్ లోపలికి ఎంటర్ ఎక్కడైతామో ఆ టన్నెల్ లోకి ఎంటర్ అయిన తర్వాత 281 మీటర్ల ఆ రహదారి ఏదైతే ఉందో ఆ ప్రమాదం జరిగిన రహదారి మొత్తంగా దాన్ని పూర్తిగా క్లియర్ చేసేందుకే ఇప్పటి కూడా 59 రోజులు ఆ సహాయక బృందాలు అయితే పనులు కొనసాగుతున్నాయి. ఎక్కడైతే 43వ మీటర్ వద్ద డేంజర్ జోన్ గా ఎక్కడైతే కంచె వేసిండ్రో అధికారులు, ఆ కంచె లోపలనే అంటే ఆ 43 ఆ డేంజర్ జోన్ ఆ ప్రాంతంలోనే మిగతా అవశేషాలు 6 అవశేషాలు ఉన్నట్లయితే అధికారులు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైతే క్లియర్ చేసిన ఈ సొరంగ మార్గంలో ఆ రహదారిలో ఎక్కడ కూడా మా మృతదేహాలు కానీ అవశేషాలు కానీ లభించలేదు. కాబట్టి ఖచ్చితంగా 43 మీటర్ల వద్ద ఎక్కడైతే డేంజర్ జోన్ అనుకుంటున్నామో అక్కడనే ఖచ్చితంగా అవశేషాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. అక్కడ సహాయక బృందాలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికి కూడా 6 ఆచూకీ కోసం అయితే వారి బంధువులు, కుటుంబ సభ్యులు అయితే చాలా ఆందోళనగా ఉన్నారు. 59 రోజులు గడిచినా వారి కుటుంబ సభ్యుల మృతదేహాలు కానీ అవశేషాలు కానీ లభించక వారు ఆందోళన చెందుతున్నారు. అధికారులతో ప్రతి నిమిషం కూడా వాళ్ళు ఫోన్ లైన్లలో మాట్లాడుతున్నారు. అధికారులు కూడా వారికి అంటే వాళ్ళకి చెప్పడానికి కూడా కదా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దొరుకుతాయి అనే దానిపైన కూడా వాళ్ళకి స్పష్టత లేకపోవడంతో ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కడైతే 43 మీటర్లు అనుకుంటున్నామో ఆ డేంజర్ జోన్ లోనే మిగతా 6 అవశేషాలు కూడా ఉండే అవకాశం ఉందని కూడా అధికారులు అయితే స్పష్టంగా చెప్తున్నారు ఆశ.